నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు సభ్యులకు సంతృప్తి ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేయండి. వెంకటరామరెడ్డి గారు మీ ఇద్దరిని పిలుస్తాను, ఎల్ఏ మినిస్టర్ గారిని పిలుస్తాను, మాట్లాడతాను. మీకంటే ఎక్కువ ఆవేదన వెంకటరామరెడ్డి గారు వినండి. వెంకటరామరెడ్డి గారు వినండి, వినడం నేర్చుకోండి. కొత్తగా వచ్చిన సభ్యులు మీరు. రాకేష్ రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ విధంగా సభల అమర్యాద పరిచయం. మీరు కూర్చోండి, కొత్తగా వచ్చినట్టు నేర్చుకోండి. నేను చెప్తా కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. వెంకటరామరెడ్డి గారు కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి. వెంకటరామరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. ఈరోజు సభ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నడుస్తున్నది. ఒకటి. రెండు, మీకు ఏదైతే ప్రోటోకాల్ వైలేషన్ జరిగిందో దాని విషయంలోనే నిన్న సిఎస్ గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా దానికి తగ్గ రీతిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఎల్ఏ మినిస్టర్ గారు కానీ నాకు సూచనలు ఇచ్చిండ్రు. మీకు న్యాయం జరిగే విధంగా ఈ చైర్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు ప్రతి విషయంలో ఈరోజు జరిగేది ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీద ఏదన్నా మీకు క్లారిఫికేషన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వినండి దయచేసి, ప్లీజ్.